జై గోమాత. అందరికీ నమస్కారం. నా పేరు కర్ణం రామకృష్ణ. నేను ఒక గవిసిద్ధ డాక్టర్ని, నాడీ వైద్యుని. ప్రాచీన గోవిజ్ఞానం అనే ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న నా భారతీయ సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కోర్స్ గురించి తెలుసుకుందాం. ఈ కోర్స్ పేరు ADPT, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ. నిరుద్యోగ యువతకు, అలానే తమకు ఇష్టం లేకున్నా తక్కువ జీతం వస్తున్న, తమ కుటుంబ నిర్వహణ కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి, తమకి ఏదో సాధించాలనే తపన ఉన్నప్పటికీ ఏమీ సాధించలేక ఇంటికే పరిమితం అవుతున్న తల్లులకు, అలానే తమ సొంత ఖర్చులతో గోశాలను నడిపిస్తున్న గో సేవకులకు, 10th క్లాసు ఇంటర్మీడియట్తో తమ చదువు ఆఫ్ చేసి అక్కడి నుంచి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం. ప్రస్తుత కాలంలో, భవిష్యత్ కాలంలో కూడా ఈ ఎవర్ గ్రీన్గా ఉండే వృత్తి ఏదైనా ఉంది అంటే అది వైద్య వృత్తి. ఈ వైద్య వృత్తికి ఎప్పుడు కూడా డిమాండ్ అనేది తగ్గదు. మన ప్రాచీన వైద్యులు, అలాగే మన ప్రాచీన వైద్య విధానం అనేది రోజు రోజుకి కనుమరుగవుతున్న తరుణంలో ఈ ప్రాచీన వైద్య విధానాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు కూడా గవిసిద్ధ డాక్టర్గా మారాలనుకుంటున్నారా? సమాజానికి సేవ చేస్తూ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనుకుంటున్నారా? అలానే మీ సొంత ఊర్లోనే ఉంటూ చక్కని సంపాదన చేస్తూ, అందరికీ సేవ చేస్తూ, మంచిగా సంపాదన చేస్తూ మీ కుటుంబాన్ని నడిపించాలనుకుంటున్నారా? అయితే ఒక్కసారి నేను చెప్పేది వినండి. మన ప్రాచీన వైద్య విధానం అనేది చాలా అద్భుతమైన వైద్య విధానం. స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారు ఆశయాలకు అనుగుణంగా తమిళనాడులోని కాంచీపురంలో, పుత్తాగ్రామంలో పంచగవ్య విద్యాపీఠం అనేది స్థాపించబడింది. ప్రముఖ గవ్యసిద్ధ ఆచార్యులు, గురుకులపతి అయిన శ్రీ నిరంజన్ వర్మ గారు ఈ యొక్క పంచగవ్య విద్యాపీఠాన్ని స్థాపించారు. తరువాత ఈ విద్యాపీఠంలోని ఎంతో మంది గవ్యసిద్ధులు ఈ యొక్క పంచగవ్య వైద్య విధానాన్ని నేర్చుకొని దేశంలో నలుమూలల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా తమ యొక్క క్లినిక్లు నడిపిస్తూ ఎంతో అద్భుతంగా, ఇక పూర్తిగా తగ్గవు అని భావించే ఎన్నో దీర్ఘకాలిక రోగాలను నయం చేయడం జరిగింది. మన పూజ్య గురూజీ అయిన నిరంజన్ వర్మ గారు ఇప్పటికీ 9,000కు పైగా గవ్యసిద్ధ డాక్టర్స్ని తయారు చేశారు. ఈ 9,000కు పైగా ఉన్న గవ్యసిద్ధ డాక్టర్స్ అనేక రాష్ట్రాలలో, అనేక ఊళ్ళల్లో తమ యొక్క క్లినిక్స్ నడిపిస్తూ అద్భుతంగా సమాజం యొక్క సేవ చేస్తున్నారు. అలానే కరోనా సమయంలో కూడా ఎవరికైతే కరోనా సోకిందో అటువంటి వారిని కేవలం 4-5 రోజుల్లోనే కరోనా నుంచి రక్షించారు. ఇలా కొన్ని వేల మందిని కరోనా బారి నుంచి రక్షించారు. ఈ కోర్స్ అడ్వాన్స్డ్ డిప్లొమా పంచగవ్య థెరపీ అనే కోర్సు మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కాంచీపురంలో ఉన్న పంచగవ్య విద్యాపీఠం. అయితే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ యొక్క బ్రాంచ్ అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ కోర్సు వివరాలకు వస్తే, ఈ కోర్స్ పేరు మీకు ఇంతకుముందే చెప్పినట్టు అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ పంచగవ్య థెరపీ. ఈ కోర్స్ అనేది 2 సంవత్సరాల కోర్సు, 2 years కోర్స్ ఉంటుంది. ఇందులో మొదటి సంవత్సరంలో థియరీ, ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ ఉంటాయి. రెండో సంవత్సరంలో ఆన్లైన్ అప్రెంటిస్ ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్రెంటిస్ అనేది గురువు గారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఈ థియరీ విషయానికి వస్తే, ఇక్కడ మానవ శరీర నిర్మాణం, అవయవాల పనితీరు, అలానే పంచగవ్య ఔషధాల యొక్క విశేషత, అలాగే పంచగవ్యాలని
ఔషధాలుగా ఎలా మార్చాలి, అలానే గోశాల నిర్మాణం, ఔషధాల నిర్మాణం, అలాగే రోగాల యొక్క వివరణ, ఏ రోగాలని ఏ ఔషధాలతో ఎలా నయం చేయాలి, అనేక విషయాలు ఈ యొక్క కోర్సులో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ఒక సంవత్సరం ఈ థియరీ క్లాసెస్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్స్ రాసి ప్రాక్టికల్స్ కంప్లీట్ చేసుకుంటే సెకండ్ ఇయర్లో ఆన్లైన్లో అప్రెంటిస్ ఉంటుంది. ఈ అప్రెంటిస్లో భాగంగా మీరు కొన్ని కేసెస్ తీసుకొని ఆ కేసెస్ని మీరు హ్యాండిల్ చేస్తారు. దానికి మన పూజ్య గురుజీ అయిన నిరంజన వరం గారు మనకి హెల్ప్ చేస్తారు. అంటే ఒక సంవత్సరం అప్రెంటిస్ నడుస్తుంది, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. అయితే ఈ కోర్స్ అనేది ఎవరైనా చేయవచ్చు. దీనికి కనీస విద్యార్హత వచ్చి ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్, ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ కంప్లీట్ చేసిన వారందరూ కూడా ఈ యొక్క కోర్స్కి అర్హులే అవుతారు. ఈ కోర్స్కి వయోపరిమితి లేదు. స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ యొక్క కోర్సు చేయవచ్చు. ఏ వయసు వారైనా ఈ కోర్స్ అనేది చేయవచ్చు. ఇక్కడ మన ప్రాచీన వైద్య విధానాన్ని తిరిగి పునరుద్ధరించడమే మన పంచగవ్య గురుకులం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకు గాను మన భీమవరంలో ఈ యొక్క గురుకులం అనేది మొదలు కాబోతుంది. ఎవరైతే ఈ యొక్క ఏడీపీటీ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఈ యొక్క పంచగవ్య ఔషధాలతో మనం జలుబు దగ్గు దగ్గర నుండి షుగరు, బీపీ, థైరాయిడ్, ఆర్థరైటిస్, అలా అనేక రోగాలు, అలానే అన్ని రకాల క్యాన్సర్లను కూడా నయం చేయవచ్చు. పంచగవ్య ఔషధాలతో నయం కాని రోగం అంటూ ఏదీ లేదు. ఈ పంచగవ్య వైద్య విధానం, ఈ పంచగవ్యాల గురించి, గోమాత గురించి మన వేదాలు కూడా ఎంతగానో వివరించాయి. ముఖ్యంగా గోమూత్రే ధన్వంతరి, గోమయే వస్తే లక్ష్మి, ఇవి మన వేదాలు చెబుతున్నాయి. సాక్షాత్తు ఈ ధన్వంతరి భగవంతుడు గోమూత్రంలో ఉన్నారు. అలానే ఈ లక్ష్మీదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారు కూడా గోమయంలో ఆమె యొక్క నివాసం ఉంది అని చెప్తారు. అయితే ఈ గోమూత్రం, గోమయం, ఆవు పాలు, ఆవు మజ్జిగ, ఆవు నెయ్యి, ఇవి ఎంత విశేషమైనవి, అవి మన అనారోగ్యాన్ని ఎలా తగ్గించగలుగుతాయి అనే విషయాల గురించి మనం ఈ కోర్సులో చర్చిద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కోర్స్ అనేది ప్రతి నెల కూడా నెలలో 2 రోజులు మాత్రమే ఉంటుంది. మిగిలిన రోజుల్లో మీ యొక్క వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఏ రోజుల్లో అయితే మీకు కోర్స్ అనేది ఉంటుందో, క్లాసెస్ అనేవి ఉంటాయో, ఆ సమయంలో మీకు ఫుడ్, అకామిడేషన్ పూర్తిగా ఉచితం. ఫుడ్, అకామిడేషన్ పూర్తిగా ఉచితం. కేవలం ఈ కోర్స్ ఫీజు వచ్చి 36,000 రూపాయలు, 2 సంవత్సరాలకు గాను 36,000 ఓన్లీ ఈ కోర్స్ ఫీజు. మీరు ఆ 36,000 రూపీస్ కోర్స్ ఫీజు అవుతుంది. తర్వాత మీకు ఎగ్జామ్ ఫీజు లాంటివి ఏమీ ఉండవు. కేవలం మీరు మీ యొక్క మన గురుకులానికి వచ్చి ఇక్కడ క్లాసెస్ అటెండ్ చేసి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీకు ఉంటాయి. ఒక్కసారి మీరు మన గురుకులానికి క్లాసెస్ నిమిత్తం వచ్చిన తర్వాత, వచ్చినప్పటి నుండి వెళ్ళే వరకు కూడా మీకు పూర్తిగా ఫుడ్, అకామిడేషన్ అనేది పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అలానే మీకు మెటీరియల్ కూడా ఇస్తారు. తర్వాత ఒక యాప్రాన్ ఇస్తారు. తర్వాత ఈ మన పంచగవ్య కోర్సుకు సంబంధించిన కొన్ని చార్ట్స్ కూడా ఇస్తారు. అలాగే జ్ఞానకోశ్ అనే ఒక బుక్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనది. మన ప్రాచీన వైద్య విధానాన్ని పెంపొందించాలి అంటే, పునరుద్ధరించాలి అంటే ప్రాచీన పంచగవ్య వైద్యులు కావాలి. ఆ ప్రాచీన పంచగవ్య వైద్యులని తయారు చేసే భాగంగానే మన యొక్క ఈ కాంచీపురంలో ఉన్న వాగ్భట గురుకులం పంచగవ్య విద్యాపీఠం యొక్క ప్రధాన ఉద్దేశం. కనుక అందరూ కూడా ఒక్కసారి మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇది ఎంతమందో జీవితాలని మారుస్తుంది. మనం మన సంస్కృతిని, మన వైద్య విధానాన్ని
మన విద్యా విధానాన్ని మనమే పునరుద్ధరించుకోవాలి. లేదు అంటే తర్వాత తరాల వారికి ఈ జ్ఞానం అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. కనుక మనమంతా కూడా మన ప్రాచీన జీవన విధానాన్ని, వైద్య విధానాన్ని మన తర్వాత తరాలకి అందించాలి అంటే మనం కూడా మన వంతు కృషి అనేది చేయాలి. కనుక ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో, దీని గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో వారంతా కూడా ఒకసారి మన భీమవరంలో ఉన్న పంచగవ్య నాడీ చికిత్సాలయాన్ని సంప్రదించండి. లేదా ఈ కింద డిస్ప్లే చేస్తున్న నంబర్ని మీరు ఒకసారి సంప్రదించండి. మీకు కోర్స్ వివరాలు చెప్తారు. అన్ని వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. జై గోమాత, జై హింద్, వందే మాతరం.